ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకో, ఇద్దరిని గుర్తుపెట్టుకో. ఊరికే చూస్తూ ఊరుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్ట్ చేస్తాం, తిరిగి పగ తెచ్చుకుంటాం అన్నారు. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు ఎలక్షన్ రావడానికి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తున్నారు, చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. సమావేశం ఏర్పాటు చేశారు. 2.0తో ఎలా ఉంటుందో చూపిస్తాము. త్వరలో 30 సంవత్సరాల పాటు మానే అధికారం ఉంటుందంటున్నారు. జగన్ పార్టీ బయటతుంది ఏపీలో. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీసీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Jansena Party, together, we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let the process get completed. It will be followed by action, because it is a promise we have made to the people. In almost 90 meetings I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. తీవ్రవాదులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గుర్తుపెట్టుకో. రౌడీల్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గుర్తుపెట్టుకో.
మత విద్వేషాల్ని పూర్తిగా అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఠాల్ని పూర్తిగా మట్టిలో గడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు కూడా ఈ సైకోలు, రౌడీలు, రాజకీయ రౌడీలు నా దగ్గర తోక తిప్పలేరు. మళ్ళీ చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. 24 క్లేమోర్ మైన్స్ కే భయపడకపోతే ఇలాంటి సైకోలకు నేను భయపడతానా? పెట్టినరా, అవన్నీ నాకు వదిలిపెట్టండి. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తా, అసలు ట్రీట్మెంట్ ఇస్తా, దాని గురించి నీకేం బాధలా. దానికంటే అసలైన బాధ ఏంటంటే రాష్ట్రం మొత్తం గంజాయి మత్తులోకి వెళ్ళిపోతా ఉంది. అది డేంజరస్ ట్రెండ్. గంజాయి తాగిన వాడికి భార్య తల్లికి డిఫరెన్స్ తెలియదు. వాడు ఏం చేసేవాడు తెలియదు. అలాంటి పరిస్థితికి వచ్చిన తర్వాత, వాడు చెడిపోయిన తర్వాత వాళ్ళని మార్చడం అనేది మన చేతల్లో కూడా చాలా డిఫికల్ట్ టాస్క్. చాలా ఎలాబొరేట్ గా ఇవన్నీ కూడా నాకు ఆలోచిస్తే ఒకసారి నిద్ర కూడా రాదు. ఏమైపోతుంది రాష్ట్రం అని బాధ, ఆవేదన ఉంటుంది. కానీ తప్పదు, మన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నిలదొక్కునే విధంగా రాష్ట్రాన్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. దానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరికీ నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా? ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో.